చేయడం అనేది మానవత్వంతో అందరూ దాన్ని సమర్థించాలి. అంతేగాని ఊరికే రాజకీయంగా మాట్లాడుకోవడం కాదు. లక్ష్మణ్ గారు అడగండి. రైట్, మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. మనం ఒకసారి అక్షర్ సత్యం గారు ఉన్నారు ఫోన్ ద్వారా అందుబాటులో, ఆయనతో మాట్లాడదాం. సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు, నమస్తే సార్. సార్ నమస్కారం సార్. మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం సార్. అక్షర్ సత్యం గారు, ఇప్పుడు జరుగుతున్న డిబేట్లో భాగంగా ఏం మాట్లాడారో మీరు విన్నారు. అసలు పవన్ కళ్యాణ్ గారు ఒక అడుగు వేయటం కాదు, మిగతా అడుగులు ఎప్పుడు వేస్తారు, వెళ్ళి షూటింగ్లు చేసుకోవటం కాదు అన్నట్టుగా మరి వైసీపీ నేత మాట్లాడారు. రానున్న రోజుల్లో ఇంకొకటి ఆలోచించాలంటే, నిజంగానే పవన్ కళ్యాణ్ గారు ఒక అడుగైతే వేశారు, మిగతా గ్రామాలు ఇలాంటి ఎన్నున్నాయి. ఈ కూటమి ప్రభుత్వం ఏ రకంగా తీసుకుని తమ ప్రభుత్వం మీద మచ్చ లేకుండా ఉండటానికి మరింత మంది కళ్ళల్లో వెలుగులు నింపే అవకాశం ఉందంటారు. ఈ గ్రామాల్లో ఉన్న రోడ్డు సదుపాయాలు కానీ ఇవన్నిటిని కూడా సమస్యల్ని పరిష్కారం చూపే అవకాశం ఉందంటారా? సార్ మొట్టమొదటిగా కోట్లకి పడగలెత్తిన జగన్మోహన్ రెడ్డి గారే భారతీయ సిమెంట్స్, సాక్షి పేపరు తమ వ్యాపారాలు అన్ని నడుపుకుంటున్నప్పుడు రాసి ఇచ్చిన ప్రామిసరీ నోట్లు తప్ప ఆస్తులు లేని పవన్ కళ్యాణ్ షూటింగ్ చేసుకోకపోతే ఏం చేసుకుంటాడండి? తను బతకడానికి ఏదో కావాలి కదా. రాజకీయాల్లో సంపాదించడానికి రాలే, ప్రజలకు ఏదో సేవ చేయడానికి వచ్చాడు కాబట్టి తన బతకడానికి సినిమా షూటింగ్ చేసుకోవాలి, తప్పు కాదని నేను అనుకుంటున్నాను. రెండోది, పవన్ కళ్యాణ్ గారు షబాజ్ పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ బాగా చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారు బాగా చేయలేదని కాదండి. పవన్ కళ్యాణ్ గారి యొక్క మార్క్స్ పవన్ కళ్యాణ్ గారికి ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చే మార్క్స్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటాయి. అయితే మన సోదరులు మోహన్ రెడ్డి గారు మా జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించారు అన్నట్టుగా మాట్లాడారు, కంగారు పడినట్టుకున్నారు. అయితే వైసీపీ చేస్తున్న ఆర్గ్యుమెంట్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పోస్ట్, అది రాజ్యాంగబద్ధమైన పోస్ట్ కాదు. అలాంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ లో మా జగన్ రాజశేఖర రెడ్డి గారు నలుగురిని ఇచ్చారు, మా జగన్మోహన్ రెడ్డి గారు నలుగురిని ఇచ్చారు, మా చంద్రబాబు గారు నలుగురిని ఇచ్చారు. అందులో ఇదొకటనే ఆ రోజుకి ఈ రోజుకి కూడా చెప్తారు. అటువంటి డిప్యూటీ సీఎం గారు చేసిన ఒక పనికి తమ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులతోటి మోహన్ రెడ్డి గారు కంపేర్ చేస్తూ మా జగన్మోహన్ రెడ్డి గారే బాగా చేశారని కంపేర్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే, పవన్ కళ్యాణ్ గారు నిజంగా చాలా అభివృద్ధి సాధించినట్టే. వైసీపీ దృష్టిలో పవన్ కళ్యాణ్ గారు చాలా విజయం సాధించినట్టే. పవన్ కళ్యాణ్ గారు ఆ విజయం సాధించుకోకపోతే తమ అధినేత చీఫ్ మినిస్టర్ గారితో ఒక డిప్యూటీ సీఎం చేసిన పనుల్ని కంపేర్ చేసుకోరు మోహన్ రెడ్డి గారు. మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని ఇండైరెక్ట్ గా అప్రిషియేట్ చేస్తున్నందుకు నేను అభినందిస్తున్నాను సార్. ఇక అసలు విషయానికి వస్తే, సహజంగా ఏ పార్టీ అధినాయకుడన్నా తమ పార్టీ అధికారంలోకి వస్తే మొట్టమొదటి చేసేది ఏంటంటే, తన పార్టీ తరఫున కష్టపడ్డ వాళ్ళకి ఏ పదవులు ఇవ్వాలి, ఏ కాంట్రాక్టులు కట్టబట్టాలి, అలాగే తనకు అనుకున్న ఓటు బ్యాంక్ ఏ కులాలు ఉన్నాయి, ఆ కులాలకి ఏం పనులు చేయాలి, మన పార్టీకి ఏ జిల్లాలో ఎన్ని ఎకరాలు రాసుకోవాలి, ఎన్ని బిల్డింగ్లు కట్టాలి, అలాగే మన అనుచరులకు ఎన్ని పదవులు ఇవ్వాలి, మనం ఎన్ని కోట్లు సంపాదించాలి, ఇవన్నీ ఆలోచిస్తాడండి. సహజంగా మన గత 40 సంవత్సరాలుగా ఆంధ్రాలో పరిపాలించిన ముఖ్యమంత్రుల పరంపరను చూసుకుంటే సహజంగా జరుగుతున్నది ఇది. కానీ పవన్ కళ్యాణ్ తన పార్టీ గురించి పట్టించుకోవడం, తను ఓట్లేసిన ప్రధాన ఓటు గణాన్ని లేదా ఇది ఓటు బేస్ని పట్టించుకోవడం, తన అనుచర గణాన్ని పట్టించుకోవడం, తన కులాన్ని పట్టించుకోవడం, తన బంధువులు పట్టించుకోవడం, ఎవరిని పట్టించుకోవడం, కళ్ళు మూసుకుని తను చేసుకుంటూ పోతాడు. అది తీసుకున్న శాఖలు ఎటువంటి అండి? లేదా అతను ఏమైనా ఫైనాన్స్ మినిస్టర్ తీసుకున్నాడా, పోతే లా అండ్ ఆర్డర్ తీసుకున్నాడా, లేదా రెవెన్యూ తీసుకున్నాడా, లేదా హోమ్ మినిస్టర్ తీసుకున్నాడా? ఏం తీసుకున్నాడంటే ఎందుకు పనికిరాని, ఈ రోజు వరకు ఎందుకు పనికిరాని శాఖలో పంచాయతీరాజ్ శాఖ, అటవీ శాఖ, గ్రామీణ మంచినీటి సరఫరా, పొల్యూషన్, ఎవరైనా సరే గత 70 సంవత్సరాలుగా రేపు వచ్చిన 10 సంవత్సరాలుగా ఎవరైనా తీసుకోవడానికి ఒప్పుకుంటారండి ఇటువంటి శాఖలో? అయినా నిరుత్సాహపడలేదు అతను ఇష్టపడి తీసుకున్నాడా, కష్టపడి తీసుకున్నాడు అన్నది పక్కన విమర్శలు పక్కన పెట్టి తన పని తాను చేసుకుంటూ పోతూ ఈ రోజున పంచాయతీ అంటే ప్రతి ఒక్కరు గుర్తొచ్చేలా ఒక పల్లి పండుగ కానీ, పంచాయతీల గ్రామ సభ నిర్వహించడం కానీ, లేదా తనకు వచ్చిన నిధుల కాడికి అటు కేంద్రంతో పోరాడి రాష్ట్రంతో పోరాడి ఒక్కొక్కసారి కేంద్రం వచ్చి నిధులు రాష్ట్రం వాడేసుకుంటుంటే అతను ఫైట్ చేసి, పైకి తెలియని ఫైట్ చేసి, అంతర్గతంగా ఫైట్ చేసి ఆ నిధులను తీసుకుని రోడ్లు వేస్తూ అడిషనల్ నిధులు తీసుకొచ్చి రోడ్లు వేయడం కానీ, లేదా అసలు విద్యుత్ అంటే చూడండి గ్రామాలకు విద్యుత్ వేయడం కానీ, విద్యుత్ లేని గ్రామాలకు విద్యుత్ వస్తే ఎలాగుంటుంది అన్నది నేను చెప్తాను సార్. నాకు చిన్నప్పుడు బహుశా నేను 2వ తరగతి 3వ తరగతి చదివిన వయసులో అనుకుంటా మా ఊరికి కరెంట్ వచ్చిందండి ఫస్ట్ టైం.
ఆ లైట్ల చుట్టూ తిరిగి మేము ఇది అది ఎదురా లైట్ అంటే మాకు తెలియదండి. అసలు కిరణాలు దీపాలు తప్ప కరెంట్ అంటే తెలియదు. ఎటువంటి ఆనందం పొందుతారో పాప గిరిజన ప్రాంతాల్లో నేను చూస్తా. అటువంటి వ్యక్తులకి, అటువంటి కుటుంబాలకి పూలాలే తన కులపోళ్ళు కాదు, ఏదో ఒక 500-600 ఓట్లుండి ఊరు కాదు, 15 గడపలో ఆ ఓట్లు అక్కడ ఎవరి దగ్గర కూడా చూడటం. అక్కడ పని చేస్తే నా పార్టీకి అనుకోవాలవా, వైసీపీకి అనుకోవాలవా, టీడీపీకి అనుకోవాలవా అనగా చూడ. అతను కావాల్సింది ప్రజలకు చేయడం కోసమే నిరంతరం తప్పిస్తున్నాడు. అందులో అతను సక్సెస్ అవుతాడా లేదంటే పార్టీ ప్రకారంగా సక్సెస్ కావట్లేదు. ఆయన పార్టీని డెవలప్ చేసుకోవట్లే, తన కులాన్ని పట్టించుకోవట్లే, తన అనుచరులు పట్టించుకోవట్లే, కానీ ప్రజలకు సేవ చేస్తూ తన తృప్తిని పొందుతున్నాడు. ఒక పార్టీ ఇమేజ్, బ్రాండ్ ఇమేజ్ ని పెంచుతున్నాడు. రేపు పొద్దున ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారనేది దానికి కాలం వేచి చూడాలండి. ప్రజలు పవన్ కళ్యాణ్ పాజిటివ్ గా రిసీవ్ చేసుకుంటారా, నెగిటివ్ గా చూసుకుంటారా, జగన్మోహన్ రెడ్డి గారు లేదా ఇంకొక ప్రశ్న అక్షయ్ సచిన్ గారు, ఇప్పుడు ఏదైతే ఫస్ట్ అడుగు వేశారో అప్రిషియేట్ చేస్తున్నారు ప్రజలందరూ కూడా ఈ విషయంలో, విద్యుత్ విషయంలో తొలి అడుగు నేననేది. కానీ ఇలాంటి గ్రామాలు అనేకం ఉన్నాయి. దానికి సంబంధించి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంతో వాటికి కూడా సమస్యను కూడా పరిష్కరించగలిగిన సత్తా పవన్ కళ్యాణ్ గారికి ఉందంటారా? సార్, మొట్టమొదట ఇది ఒక్క గ్రామానికి కరెంట్ ఇచ్చేస్తే ఆంధ్ర రాష్ట్రం అంతా కరెంట్ వచ్చేసింది, కష్టాలు తీరిపోతున్నాయని నేను అంటలేదండి. ఇటువంటి గ్రామాలు చాలా ఉన్నాయి, రోడ్లు లేని గ్రామాలు ఇంకా చాలా ఉన్నాయి. ఒక గ్రామానికి, ఒక గిరిజన గ్రామానికి రోడ్డు, ఒక 10 గ్రామాలకు రోడ్డు వేసేస్తే మిగిలిన గ్రామాలన్నీ కష్టాలు పోయి నేను అన్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో అప్పులు తెస్తే తప్ప రాష్ట్రం జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్న రాష్ట్రంలోని ఒకేసారి వేయడం అనేది సాధ్యం కాదండి. అలాగే ప్రతి గవర్నమెంట్ కూడా పల్లి ప్రాంతాల్లో కానీ గిరిజన ప్రాంతాల్లో రోడ్లు వేసుకుని వెళ్తే నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ వేయడానికి వీలవుతుంది. గత 10 సంవత్సరాల్లో 15 సంవత్సరాలు రోడ్లు వేయకుండా, లేదా 70 సంవత్సరాలు కరెంట్ ప్రొవైడ్ చేయకుండా, లేదా 70 సంవత్సరాలు గిరిజన ప్రాంతాలు ఎక్కడ ఉన్నాయి కూడా చూడకుండా ఓట్లు వేయడానికి అడగటానికి తప్పించి మిగిలిన రోజు నెలల కింద ఉన్నప్పుడు అన్ని సమస్యలను పవన్ కళ్యాణ్ ఒకేసారి క్లియర్ చేయమంటే ఎవరి వల్ల సాధ్యం కాదండి. బడ్జెట్ లేనప్పుడు, తన ఒక ఫైనాన్స్ మినిస్టర్ కానప్పుడు, తన ఒక చీఫ్ మినిస్టర్ కానప్పుడు, తన ఒక కేవలం ఒక పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయినప్పుడు తన లిమిట్స్ ఉన్నంత వరకు తన శక్తి మేరకు సమస్యలు సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ అతని చేతిలో ఏది అల్లావుద్దీన్ అద్భుత దీపం లేదా. ఇంకొక క్వశ్చన్ అడగాలి మిమ్మల్ని. ఏదైతే టీడీపీ గవర్నమెంట్ ఉందో, ప్రజెంట్ టీడీపీ జనసేన ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో, దీనిలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కొంత ముందుకు వెళుతున్న సమయంలో నెక్స్ట్ ఇలాంటివి ముందు కంప్లీట్ చేస్తే పవన్ కళ్యాణ్ గారికి క్రెడిట్ వస్తుందని అక్కడతో అణగదొక్కే అవకాశం ఏమైనా ఉందంటారా? అణగదొక్కటానికి అంటే భవిష్యత్తులో అణగదొక్కుతారా అంటే ప్రజెంట్ అణగదొక్కుతూ లేదనా ఏంటి? ఆల్రెడీ ప్రజెంట్ అణగదొక్కుతున్నారు కదా. మన తిరుపతి వేణుగోపాల్ గారిని అడగండి, ఆఫ్లైన్ లో చెప్తారు, ఆన్లైన్ లో చెప్పలేరు పాప, అధికార ప్రతినిధి కాబట్టి. అణగదొక్కుతున్నారు, అటు వైసీపీ నుంచి అణగదొక్కుతున్నారు, టీడీపీ నుంచి అణగదొక్కుతున్నారు. ఏం సార్ బాధలో ఉన్నట్టున్నారు? అక్షర్ సత్యం గారు బాధలో ఉన్నట్టున్నారు. నాకు బాధ ఏంటి సార్? నేను జనసేన పార్టీ నాయకున్నా, లేదా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శినా, లేదా జనసేన పార్టీ రాసిచ్చారా, లేదా మీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా పులి వెంచులకు 500 ఎకరాలు రాసిచ్చారు? నాకు బాధ ఏంటి సార్? నాకు చిన్నప్పటి నుంచి ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాడుతున్నామని రేపు పొద్దున పోరాడుతాను, నాకు భయం ఏంటి? మీకుంటారు బాధ, లేదా అధికారులు నాకు బాధ ఏంటి సార్? భయం కాదు నేను చెప్పేది. సత్యం గారు, మీరు వినడం సరిగ్గా విన్నారో లేదో, పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బంది పెడతారని చాలా బాధలో ఉన్నారే అంటున్నా. నేను బాధ ఏంటి సార్? నేను మొదటి నుంచి చెప్తున్నా, అనేక డిబేట్ లో పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బంది పెడుతున్నారు కూటమిలో ఎప్పుడు చెప్తున్నా. మీరు కూడా అనేక డిబేట్ లో విన్నారు, మీరు చూశారు. నేను ఇప్పుడు చెప్తా, రైట్ అక్షర్ సత్యం గారు, మీరు కంక్లూడ్ చేద్దరు కానీ ఆగండి, మళ్ళీ వస్తాను. ఒకసారి డైవర్ట్ అవుతుంది సార్. పవన్ కళ్యాణ్ గారు తనకున్న లిమిట్ లో, తనకున్న పదవుల్లో, తనకున్న కాసంత అధికారాన్ని ప్రజల కోసం వెచ్చించడానికి ఆయన ట్రై చేస్తున్నాడు. ఆ విషయంలో సక్సెస్ అవుతున్నాడు. ఆ సక్సెస్ తన పార్టీకి ఎంత వరకు ఉపయోగపడుతున్నది వేరే డిబేట్, కానీ ప్రజలకు మాత్రం 100% ప్రజల కోసం వెచ్చిస్తున్నాడు, ప్రజలకు సేవ చేస్తున్నాడు. ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారు తృప్తి చెందుతున్నారని నేను భావిస్తున్నాను సార్. రైట్ సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మనం తిమోతి గారితో మాట్లాడదాం. తిమోతి గారు, గత ప్రభుత్వ హయాంలో సర్పంచుల పట్ల ఏ రకంగా ఉండేది? ప్రధానంగా మీరు ఇందాక చెప్పినట్టు వాలంటీర్లు రావడం వల్ల సర్పంచులకు పని లేకుండా పోయిందంటారా? ఇప్పుడు సర్పంచులు రావడం ద్వారా గ్రామాల్లో ఏమైనా అభివృద్ధి జరుగుతుందంటారా? అంటే మీరు ఒక సర్పంచుల సంఘ అధికార ప్రతినిధిగా ఉన్నారు కాబట్టి అడుగుతున్నాయి ప్రశ్న మిమ్మల్ని.